ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సూర్యాపేటలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్న ఆరోపణలతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సూర్యాపేటలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్న ఆరోపణలతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు? ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కేవలం నేను చూపిస్తున్నటువంటి ఆఫీస్పేటలో మాత్రమే కాకుండా ఇటు నార్సింగి, ఆ తర్వాత వనస్థలిపురం, తుంగతుర్తి, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కేవలం భుజంగరావు నివాసంలో మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తంగా 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏసీబీ, డీఎస్పీ శ్రీధర్కి సంబంధించినటువంటి బృందాలు ఈ సోదాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాయి. సో ఉదయం నుంచి ఇప్పటికే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా భుజంగరావు మీద చాలా వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో ఈయన ఏ హోదాలో పనిచేశాడు అనే అంశాల గురించి ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్ రికార్డులను పరిశీలించడంతో పాటు ఆయనపై గతంలో ఉన్నటువంటి వివాదాలు, ఆ తర్వాత ఆయన అక్రమాస్తులు సంపాదించారా లేదనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వారి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద లేకపోలేదు. ఇదే కాకుండా ఆయన ఏసీబీగా పనిచేసినటువంటి సమయంలోనూ, ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సమయంలో కూడాను అక్రమాస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఏసీబీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ సోదాల్లో ఏ మేరకు ఎంత మొత్తం బయటపడుతుంది, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తులు ఎన్ని, ఆ తర్వాత ఎంత మేర ఆయన అక్రమ ఆదాయాన్ని కూడబెట్టారనే అంశాల గురించి కూడా సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లోనే భుజంగరావు నివాసం ఉంటూ ఉన్నారు. డి బ్లాక్లో ఆయన నివాసం ఉంటున్నారు. అయితే రాత్రి నుంచి కూడా ఏసీబీ అధికారులు ఇక్కడే ఆయన కోసం పడికాపులు కాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఫ్లాట్ ఎక్కడ, తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్న అంశాల గురించి ఏసీబీ అధికారులకు తెలియదు. కేవలం నేను చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో నివసిస్తున్నారంటూ మాత్రం సమాచారం ఉండడంతో రాత్రంతా వచ్చి ఇక్కడే పహారా కాశారు. సో ఉదయం ఆయన కారు వద్దకు రావడంతో ఆయన గమనించి గుర్తించి ఆ తర్వాత ఆ ఇంట్లో సోదాలకు వెళ్లారు. సో మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా సోదాలు కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.